అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఏంటి అప్పుడే కారాగింది? ఇంత త్వరగా ఇల్లొచ్చేసిందా? అని ఆశ్చర్యంగా చూసిన తనకి ఎక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూస్తోంది. అసలేం అర్థం కాలేదు. ఇక అలాగే లోపలికి తీసుకెళ్ళిపోయాడు. లోపల చూస్తున్న దృశ్యానికి కళ్ళు పేలిపోయాయి. భయంతో తల తిప్పి దక్షిణి చూసింది. యాటిట్యూడ్గా క్రాస్ లెగ్స్ వేస్తూ పక్కన చైర్లో కూర్చున్నాడు. ఒంట్లో వణుకు వచ్చేసింది. బావా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదంతా ఏంటి అని కంగారుగా అడుగుతుంటే ఈవిల్ స్మైల్ ఇచ్చి ఆమె చేతిలో గన్ పెట్టాడు. దాన్ని చూడగానే ఆమె వణికిపోతూ గుడ్లు పెద్దవి చేసి చూసింది. డస్కీ, షూట్ దెమ్ అంటుంటే భయంగా తల తిప్పి చూసింది. డూ వాట్ ఐ సే అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి చూసింది. ఏంటలా చూస్తున్నావు? షూట్ అంటూ అరవగానే అసలేం మాట్లాడుతున్నావు బావా? వాళ్ళని ఎందుకు షూట్ చేయాలి అని అయోమయంగా అడిగింది. ఎదురుగా కైరా, ఇమ్రాన్ ఖాన్ ఇద్దరిని చైర్లో కట్టేసి మౌత్కి ప్లాస్టర్ వేసి కనిపిస్తుంటే ఇలా రా అంటూ ఫింగర్ మూవ్ చేశాడు. దగ్గరికొచ్చింది దక్షిత. ఇది రావడానికి కారణం ఎవరనుకుంటున్నావు అని అడిగాడు ఆమె స్టమక్ మీద తట్టి. అయోమయంగా చూసి నువ్వే కదా బావా అనింది అమాయకంగా. షార్ప్గా చూశాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అంటుంటే నేను అలా చేయడానికి కారణం వీళ్ళే అంటూ తల తిప్పి చూపించాడు. ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లయింది. అంతే అయోమయంగా చూసింది. ఎలా అన్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నువ్వు కూడా ఫంక్షన్కి వచ్చావుగా అంటుంటే అవును అంటూ తలూపింది. ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు నాకు వైన్లో డ్రగ్ కలిపి ఇచ్చారు అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూసింది. ఇది మీకు ఎప్పుడు తెలిసింది అంటుంటే బాచి చెప్పాక ఎంక్వైరీ చేశా. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మొత్తం బయటపడింది అంటుంటే కోపంగా చూసింది వాళ్ళని. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం వీళ్ళే. ఇంత చీప్గా అలా ఎలా చేయాలనిపిస్తుంది? ఒక మగాడిని నన్ను లొంగ తీసుకోవాలని ప్లాన్ వేశారు, కానీ వాళ్ళ స్పర్శకి నేను లొంగకుండా నిన్ను చేరాను. అది జరిగింది అని చెబుతుంటే నిజంగానే వాళ్ళని షూట్ చేసి చంపేయాలనిపించింది. కానీ ఆ మాత్రానికి చంపేస్తే వాళ్ళకి తనకి తేడా ఏముంటుందని. వద్దు బావా, ప్లీజ్, నేను షూట్ చేయలేను. చంపేస్తే ఆ పాపం నా కడుపులో ఉన్న బిడ్డకి నీకు తగులుతుంది. వదిలిపెట్టు బావా, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అంటుంటే ఎదురుగా ఉన్న దక్షితని చూసి ఇద్దరు నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు కైరా, ఇమ్రాన్. ఏంటిది ఇంత అందంగా ఉంది అని. దక్షిత మాటలకి పేషెన్సీ లెవెల్ పూర్తిగా తగ్గిపోతే ఆమె రెక్కపట్టి ఒడిలోకి లాక్కొని చేతిలో ఉన్న గన్ తీసుకొని వాళ్ళకి ఏం చేయగానే బావా ప్లీజ్ అంటూ అతని చేతిని వెనక్కి లాక్కుంటుంటే కోపంగా చూసి వాట్ ద అంటూ ప్లీజ్ బావా, ఒకరి ప్రాణం తీయడం మహాపాపం. ఆ పాపం మనకెందుకు చెప్పు? నువ్వు తప్పు చేస్తే మనందరికీ తగులుతుంది. ముఖ్యంగా మన బిడ్డకి. అవసరమా? వదిలేసేయ్, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. అది కాకపోతే కేసు పెడదాం. లైఫ్ లాంగ్ బయటకు రాకుండా చేసేయి. అంతేగాని ఇలా చంపడం న్యాయం కాదు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవద్దు. నాకే నీతులు బోధిస్తున్నావే డస్కీ? నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళని వదిలేసే బావా అని కోపంగా అరిచింది. నీ మీద ప్రేమ లేదని చెప్పాను కదే, లస్ట్ మాత్రమే ఉంది అన్నాడు. తల కొట్టుకుంది డస్కీ. అదే ఏదో ఒక ఫీలింగ్ ఉంది కదా, నా కోసం వాళ్ళని వదిలేశాయి. ఆ పాపం మనకొద్దు అంటుంటే ఇమ్రాన్ ఖాన్ దక్షిత మాటలకి దక్షిణి చూసి కళ్ళెగరేశాడు. అసలే తిక్కలో ఉన్న బాబు దక్షిత చేతిలో గన్ పెట్టి అతని వేలితో ట్రిగ్గర్ నొక్కారు. అది రియల్ గన్ కాదు, బుల్లెట్ లాంటి ఆకారంలో చాలా డేంజరస్ డ్రగ్ ఉంది. వాళ్ళు ఎలాంటి డ్రగ్ అయితే దక్షికి ఇచ్చారో అలాంటి డ్రగ్ పదింతల డోస్తో ఆ బుల్లెట్ లాంటి ఆకారంలో ఉన్న ఇంజెక్షన్ షూట్ చేయగానే వాళ్ళు వెంటనే స్పృహ తప్పలేదు. చూస్తున్న దక్షిత ఆశ్చర్యంగా చూస్తోంది. ఇదేంటి, బుల్లెట్ తగలగానే బ్లడ్ రావాలి, స్పృహ తప్పి పడిపోవాలి, కానీ వీళ్ళకేం కాలేదు అని షాకింగ్గా చూస్తుంటే తనని తీసుకొని విజిల్ వేసుకుంటూ బయటకు నడిచాడు. వాళ్ళనేం చేసావు బావా అంటుంటే తల తిప్పి దక్షితని చూసి కన్ను కొట్టాడు. ఆమెకేం అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు బావా? ఏం జరుగుతుంది అసలు? అది బుల్లెట్ కాదా అంటుంటే ఎరెక్షన్ డ్రగ్ అన్నాడు చెవిలో. అతని సమాధానానికి గుడ్లు పెద్దవి చేసింది.
నాకిచ్చిన డ్రగ్లో పదింతల డోస్ ఎక్కువ ఇచ్చాను అనగానే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అని అక్కడ జరిగే సిచ్యువేషన్ ఇమాజినేషన్ చేసుకోగానే ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడింది ఆమెకి. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి 2 డేస్ రెస్ట్ లేకుండా పోతుంది అన్నాడు. తర్వాత చేసుకోవడానికి ఓపిక ఉన్న ప్రాణాలుండొద్దు అనగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. నిజంగా నిన్ను ఏమో అనుకున్నాను బావా, చాలా సాడిస్ట్ ఫెలోవి. వాళ్ళని డైరెక్ట్గా చంపినా ఇండైరెక్ట్గా చంపినా ఆ పాపం మనకే చుట్టుకుంటుంది కదా. షడాప్, వాళ్ళు చేసిన దానికి నేను చేస్తుంది చాలా తక్కువ అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. అతని మైండ్లో దక్షితని ఎంతలా ఇబ్బంది పెట్టారో ఒక్కోటి గుర్తొచ్చాయి అతనికి. షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు దక్షిత ఒంటి మీద బట్టలని వేరు చేయడం, షిప్లో తనని అవమానించడం ఒక్కొక్కటి గుర్తొస్తుంటే దక్ష చేతి వీన్స్ పైకి తేలాయి. ఏమైందని అతని భుజం మీద చేయి వేసి అడుగుతుంటే ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ టైంలో ముద్దులు పెట్టాలనిపిస్తుందా? నాకు చాలా భయంగా ఉంది తెలుసా. అసలు వాళ్ళని అలా ఎలా చంపాలనుకున్నావు? కైరా నీ ఫ్రెండే కదా, ఆ విలన్ కాదనుకో. పక్కన ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ కదా, నీకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవా అంటుంటే నాకెవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, నీ మీద లస్ట్ ఫీలింగ్ తప్ప అంటుంటే కొరకొరా చూసింది అతన్ని. ఎప్పుడు లస్ట్ లస్ట్ అంటావు, ఒక్కసారైనా ప్రేమ అనిపించలేదా? ఏమో, నాకెప్పుడు నిన్ను చూస్తే అదే ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే నన్ను చూసిన ప్రతిసారి నాతో సెక్స్ చేయాలనిపిస్తుందా అని అడిగింది. ఆ మాట అనాలి అంటే సిగ్గుగా అనిపిస్తుంటే కాస్త చిన్నగా ఆమె మాటకి చిన్నగా నవ్వాడు కానీ మాట్లాడలేదు. చెప్పు అంటుంటే ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ షో ఆల్ మై ఫీలింగ్స్ టు యూ, ఓన్లీ యూ అని నొక్కి చెబుతుంటే రెప్ప వేయకుండా అతన్ని చూసింది కొన్ని క్షణాలు. ఏంటని కళ్ళెగరేశాడు. ఏం లేదు అంటూ తలూపింది. ఇక ఇల్లు రావడంతో కారాగింది. ఫోన్ కూడా మోగింది. ఎవరో చూసుకోకుండా సడన్గా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. రేయ్, నా చేతి కట్లు విప్పరా, నీకు దండం పెడతాన్రా, చచ్చిపోయేలా ఉన్నాను అంటూ అరుస్తున్నాడు ఇమ్రాన్. పక్కన ఉన్న దక్షిత చెవిలో మొబైల్ పెట్టగానే అటువైపు నుండి వస్తున్న మాటలకి నోటు మీద చెయ్యి వేసుకొని దక్షిని కొట్టేలాగా చూస్తూ ఉంది. ఆమె చూపులకి కన్ను కొట్టి తనని తీసుకొని లోపలికెళ్ళాడు. ఏంటి డస్కి, కోపం వస్తోందా? రాదా? మనల్ని ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో అలా చేయడం తప్పు కదా అంటుంటే చంపలేదు, సంతోషించవే డస్కి. వాళ్ళ కోసం ఎందుకంత ఆరాటపడుతున్నావు? వాళ్ళు నీకేమవుతారో? ప్రాణాలు తీయడానికి శత్రువులే అక్కర్లేదు, సాటి మనిషి ఎవరైనా సరే. వాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నా. అబ్బో, డైలాగ్స్ బాగానే వస్తున్నాయి కానీ వాళ్ళు మనకు శత్రువులు కారా, ఫ్రెండ్సా అని క్వశ్చన్ చేశాడు. ఫ్రెండ్స్ అనట్లేదు, జస్ట్ తెలుసు కదా, సాటి మనుషులే కదా. మన వరకు వస్తే అలా ఆలోచిస్తున్నారా? అదంతా నాకు అనవసరం డస్కి. ఇగ్నోర్ ద టాపిక్. కూల్ చేస్తానురా, చాలా వేడిగా ఉన్నావు అంటూ ఆమెను అతని బాహువుల్లో బంధించి మెడ మీద పెదాలు నిలిపాడు. ఈ టైంలో ఫీలింగ్స్ ఇలా వస్తున్నాయి? నువ్వు పక్కనుంటే ఎనీ టైం ఆన్లోనే ఉంటాయి డస్కి. చేయను, చిన్నపిల్లాన్ని అని కూడా చూడకుండా దూరం పెట్టేస్తున్నావు. నా ఫీలింగ్స్ని బొత్తిగా అర్థం చేసుకోవట్లేదు అంటూనే అతని గరుకు గడ్డంతో మెడ నుండి భుజం వరకు అలా రాస్తుంటే ఒంట్లో జల్ జల్మంటోంది ఆమెకి. అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంటే అస్సలు వదలట్లేదు. గట్టిగా హత్తుకున్నాడు. ప్లీజ్ వదులు బావా. ఏమైంది డస్కి? నేనేమంటున్నాను, నా పని నేను బిజీగా చేసుకుంటున్నాను, నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఇలా టచ్ చేస్తుంటే సైలెంట్గా ఎలా ఊరుకోను? అయినా నువ్వు చిన్నపిల్లాడివేంటి అంటుంటే అవునే, నేను చాలా చిన్నపిల్లాడిని అంటూనే ఆమె ఒడిలో తలవాల్చి డస్కి, ఎలాగైనా ఈరోజు కమిట్ అవుదామే, చాలా రోజుల గ్యాప్ వచ్చింది అంటుంటే తల మీద ఒకటిచ్చింది. పెళ్ళి కాకుండా ఇలాంటి వేషాలు వేయకు, అయితే త్వరగా పెళ్లి చేసుకుందాం, అప్పుడు ఓకే కదా అన్నాడు. అయితే నువ్వు నేను మాత్రమే పెళ్లి చేసుకుందామా, ఇంకెవరూ అవసరం లేదా అని దిగులుగా అనింది. తలెత్తి ఆమెను చూశాడు. ఏంటి బావ మాట్లాడావు? పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుంటే చాలేమో, ఇంకెవరు కావాలి అంటుంటే మాట్లాడలేదు. కన్నీళ్లు పెట్టుకుంది దక్షిత. ఏంటి మళ్ళీ గోదావరిని పొంగిస్తున్నావు? అంత కష్టమేమొచ్చింది? నీకేం తెలుసు బావా, నన్ను వదిలేసి సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు.
నేను అక్కడ వాళ్ళ పరువుని తీసి పెళ్ళి ఆపించేసుకొని అందరినీ బాధ పెట్టి వచ్చాను. నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవా? సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కాదనుకొని పెళ్లి చేసుకుంటే నా అంత స్వార్థపరురాలు ఇంకొకరుండరు అంటుంటే ఆమెను అలాగే చూశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.